ప్రస్తుతానికి ఫలితాల సరళి చూస్తుంటే ఆప్ పెద్దగా ప్రభావం చూపనట్లు అర్థమవుతోంది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యాన్ని కనబరచడం లేదు. హర్యానాలో బోణీ కొడితే తద్వారా దేశం మొత్తం విస్తరించాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచనలకు హర్యానా ప్రజలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి మరి. కాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఆ తర్వాత వెనుకబడిపోయింది. బీజేపీ లీడ్లోకి వచ్చింది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా అధికారానికి 46 సీట్లు అవసరం. ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ అన్ని స్థానాల్లోనూ వెనుకబడి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. బీజేపీ కేవలం 23 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా ఆ తర్వాత కొంచెం వెనుకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో హంగొచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్సీ కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కశ్మీర్లో ఎన్సీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళ్తుండగా పీడీపీ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. ఇతరులు మాత్రం 10 నుంచి 15 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక హర్యానా విషయానికి వస్తే ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 38 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీఎస్పీ, ఐఎన్ఎల్డీ కూటమి కేవలం 2 సీట్లలో, ఇతరులు 4 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి సీట్లు తగ్గితే ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఈ సమయంలో 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే పార్టీ, ఇతరులు కీలకం కానున్నారు. రైట్కి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం హర్యానాదైతే మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. అప్డేట్స్ ఏంటి?